స్క్రీన్లో కనిపించే వంశీకి బయట మీతో బిహేవ్ చేసే వంశీకి ఏమేమి తేడాలు ఉన్నాయి ఏంటి? అంటే స్క్రీన్లో మోటివేషన్స్ ఇస్తారు కదా, అవి బయట ఉండవు. మేమైతే గమనించింది అదే. ఒక మనిషితో ఎలా ఉండాలంటారు ఆయన, ఒక మనిషిని లవ్ చేయాలి, ఒక ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం లవ్ చేయాలంటారు కదా, బయట అది ఉండదు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కూడా కూలోడు అంటారు ఆయన, లేబర్. అంటే నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, అవసరం లేనప్పుడు మానేస్తాను, నేను కూలి పని ఇస్తాను అంతే అంటారు ఆయన. అంటే బయట ఇచ్చేంత మోటివేషన్ ఆయన ఉండదు, రియల్ లైఫ్ లో ఉండదు ఉండదు ఉండదు. అండ్ మనుషులతో బిహేవింగ్ కూడా అంత బాగుండదు. అలా అన్నయ్య కృష్ణ గారు బాగానే ఉంటారు. మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, అసలు మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు మాకు. ఈయన వల్ల అయితే మేము పడ్డాం చాలా చాలా పడ్డారు. నేనైతే నరకమే చూసిన. నేనైతే నైట్లో ఎక్కడెక్కడికో రమ్మంటారు, అక్కడ రమ్మంటారు. అంటే వాళ్ళకి డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, అక్కడ డ్రింక్ చేసేసి వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వాళ్ళని నేను తీసుకురావాలి. నైట్ నన్ను ఇంజాపూర్, నేను వెళ్ళేది ఇక్కడి నుంచి 1 గంట నుంచి వెళ్ళేటప్పటికి నాకు 1 గంట అవుతుంది. నేను పడుకుని ఫుడ్ తిని పడుకునేటప్పుడు 2 అవుతుంది. 1 గంట 2ంటికి ఫోన్ వస్తుంది. ఇంజాపూర్ అనేది చాలా లోపల ఏరియా అది. అక్కడి నుంచి నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ఏమి వెహికల్ లేకుండా. ఎందుకంటే మరి వాళ్ళ వెహికల్లో తీసుకుని రావాలి కదా. నేను వెళ్ళి తీసుకుని రావాలి. అది నాకు చాలా, ఇంకొకసారి 2-3 సార్లు అయితే వాళ్ళ ముందు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో అమ్మాయిల ముందు తిట్టడం కానీ ఏమీ చేయలేదు నన్ను అయితే. అమ్మాయిల ముందు అయితే నన్ను ఎప్పుడు తిట్టలేదు. అంటే లోపలికి నేను ఎప్పుడు వెళ్ళేది కాదు, బయట నుంచే ఇంకా పికప్ చేసుకోవడం రావటం అంతే మనకైతే జరిగింది. ఒక్కొక్కసారి అయితే నన్ను అక్కడ వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోనేవారు, నేను నైట్ ఎక్కడ ఉండిపోతాను నువ్వు వెళ్ళిపోనేవారు. అక్కడి నుంచి మళ్ళీ నేను ఎన్ని పాటలు పడ్డా నేను రావాలి ఇంక ఇక్కడికి. ఆ టైంలో ఏముంటాయండి అంత దూరంలో, శంకరపల్లి అటు సైడ్ అంటే ఏముంటాయి. అలాగే ర్యాపిడోలని ఈ బుక్ చేసుకుని ఇంజాపూర్కి వెళ్ళేది. ఓకే, మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు నార్మల్గా మీకు ఒకటి ఉంటుంది, వారధి ఫార్మ్స్ అని ఉండేది. అది ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయలేదు, రన్నింగ్లో ఉందా? అది ఎందుకు అది ఉందా ఇప్పుడు? రన్నింగ్ అవుతుంది, అదే బాగా రన్ అవుతుంది కదండి. అది బాగా రన్ అవుతుంది. అందులోనే ఐటమ్స్ కూడా దాంట్లోనూ కూడా కొన్ని కంపెనీస్ నుంచే ఉంటాయి. కంపెనీ ఏదైతే ఈ కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని. ఇవన్నీ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. కెమికల్ వాడతారు, కన్ఫామ్గా చెప్పలేం. కెమికల్స్ అయితే వాళ్ళు ఏ రైతు వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది 50 మంది రైతుల నుంచి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ అవతల ఆ రైతు ఎట్లా చేసాడు, కొంతమంది పంట ఎక్కువ రావాలని కొడతారు, ఏం చెప్పలేం కదండి దాంట్లో. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఇంత సైట్ ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన ఫార్మింగ్ చేస్తారు? లేదండి, అది కూడా ఫేక్? లేదండి. ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, ఆయనకి ఫార్మింగ్ మీద నాలెడ్జ్ అయితే లేదు సార్. చెప్పడం మాటల మీదే ఉంటాయి నాలెడ్జ్. ఒక్కసారి నేను ఇది మీరు డైరెక్ట్ ఆయన అడిగినా సరే, ఒక పంట ఎన్ని రోజులకు వస్తుందో అడగండి, ఆయన కరెక్ట్గా చెప్తేనే చెప్పమనండి. ఒక చెట్టు నాటిన తర్వాత ఎన్ని రోజులకి పెరుగుతుంది, ఎన్ని రోజులకి మనం దానికి స్ప్రే కషాయాలు కొట్టాలి అని అడగండి. ఒక ఆకు చూపించి ఈ ఆకు ఏ చెట్టుదని అడగండి, చెప్పలేరు. ఆర్గానిక్ లైక్ ఇలా పంట పండించే వాళ్ళు రైతులు కానీ వీళ్ళు కానీ వంశీతో మాట్లాడి ఉంటారు, వంశీతో ఇది చేస్తుంటారు, నీతో కూడా మాట్లాడతారు రైతులు అంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంటది వంశీతో మాట్లాడుతున్నప్పుడు? దాని తర్వాత నీతో మాట్లాడి వంశీ గురించి నీ గురించి చెప్తూ ఉంటారు కదా, లైక్ ఏం మాట్లాడుతుంటారు వాళ్ళు? ఎక్కువ ఏంటంటే ఫార్మర్స్ తోటి ఎక్కువ అవుతుందండి. ఈయన కనెక్ట్ అయ్యేది ఒక ఇద్దరితో కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫోన్ చేసి ఓన్లీ మెటీరియల్ పంపుతారు అంతే మనకి. ఆ తర్వాత వాళ్ళు కట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ఇంకా పెద్ద రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళతోటి. నాకు వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఫోన్స్, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు కానీ అది అంత నిజంగా ఆర్గానిక్గా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్కేనా? నేను ఆల్రెడీ ఆర్గానిక్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నేను ఆల్రెడీ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రొడక్ట్స్ అన్ని నేను తెచ్చుకున్నాను, నాకు అంత అనిపించలేదు అని. ఇప్పుడు కూడా రివ్యూస్లో కూడా కనిపిస్తాయి మీకు ఇవన్నీ ఆర్గానిక్ కాదని. గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఓపెన్ చేస్తే కన్ఫామ్గా కనిపిస్తాయి. రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది. అవునవును. ఆ రేట్కి ఈ ఆర్గానిక్ ఫార్మ్స్లో అమ్మే రేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే మీకు ఏమవుతుందండి, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఆర్గానిక్ ఫార్మ్ ఏదైతే రైతులు ఉన్నారో వారు రైతులందరూ కూడా కంపెనీస్కి డైరెక్ట్ తీసుకురాలేరు. కిలో లెక్క ఉంటుందా? కిలో లెక్క. డబుల్స్ లా ఉంటుందా? లేదు కిలో లెక్కనే ఉంటుంది రైతుల దగ్గర కొనేది. రైతులు అంటే వాళ్ళు ఇప్పుడు ఈయన దగ్గర వచ్చే కొన్ని మాత్రమే రైతుల దగ్గర నుంచి కాబట్టి అవి మంచి రేట్లోనే వస్తాయి, రీజనబుల్ రేట్లోనే ఈయనకి వస్తాయి. ఎంత మార్జిన్ వేసి అమ్ముతాడు మళ్ళీ? ఇంటూ టూ 60 వస్తే 120, 120 వస్తే 240, 240 వస్తే 480.
మరి ఇప్పుడు నువ్వు ఇన్ని నిజాలు బయటకు చెప్తున్నావు, ఇంత గురించి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, థ్రెట్ కానీ నీకు అవి? నేను నిజం కోసం పోరాటం చేస్తున్నానండి. న్యాచురల్ ఫార్మర్స్ కోసం ఫైట్ చేస్తున్నాను నేను. నేనేమన్నానంటే ఫార్మర్స్ చేసేదాన్ని, న్యాచురల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళని దాన్ని బూత్ చెయ్యొద్దు. వాళ్ళు చేసేది నిజంగా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. సురేష్ అని, ఎక్స్ప్లోర్ శివ అని, వర్ధన్ అన్న అని, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫార్మింగ్. నేను ఎక్స్ప్లోర్ శివ అన్న దగ్గర నేను నేర్చుకున్నా, ఈ మన రంగప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నా. రంగప్రసాద్ గారి దగ్గర ఒక 2 రోజులు ఉండి, సార్ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు తెలంగాణలో అన్ని కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. నేను మా ఫాదర్ వెళ్ళి కొన్ని విషయాలు ఆయన ఫామ్ దగ్గర, శ్రీశైలం దగ్గర ఉంటుంది ఆయన ఫామ్, అక్కడికి వెళ్ళి. అలాగే ఎక్స్ప్లోర్ శివ సాద్నగర్ లో ఉంటారు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఈయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా తెలుస్తున్నాయి కొన్ని చాలా. ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు మాకు, నాలెడ్జ్ ఏం లేదు ఆయన దగ్గర ఉన్నప్పుడు. ఆయన దగ్గర ఉంటే మనకు నేర్పుతాడు, ఆయన దగ్గర లేదు మనకేం నేర్పుతాడు ఆయన. పలానా టైం ఏ టైంలో మనం కషాయాలు కొట్టాలనే టైమింగ్ నాలెడ్జ్ కూడా తెలియదు ఆయనకి. ఏదో పేరుకు పెట్టేసాం అంతే. నువ్వు పెడతావా? నీకు ఆలోచన ఉందా? నాకు లేదు, నాకు లేదు. కానీ ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నాను. ఫార్మర్స్ సపోర్ట్, మంచి ఫార్మర్స్. నీకు ఇప్పుడు వాళ్ళు నీకు ఎవరో వచ్చి నీకు ఇప్పుడు నీకు ఒక ఫామ్ ఇది ఆర్గానిక్ ఫామ్ పెట్టాలనుకుంటారు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి? నేను సపోర్ట్ చేస్తానన్న. నేను వాళ్ళ దగ్గర నాకు చార్జెస్ కానీ ఏం తీసుకోను. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో లేడీస్కి, అలాగే ఎవరైతే అంటే ఫీమేల్ ఎవరైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లాగా ఉండి ఏమైనా చేసుకుంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే కష్టపడి నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది నేను జనాల్లోకి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నా సపోర్ట్ ఇస్తానన్న కన్ఫర్మ్ గా. ఇంతకు ముందు ఆర్గానిక్ ఫామ్ గురించి సంబంధించిన వంశీ కొన్ని వీడియోలు డిలీట్ చేయడం జరిగింది. అవునండి, డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేస్తూ ఉంటారు? రీజన్ ఏంటి? కారణాలు ఏంటి? ఆ కారణాలు ఇప్పుడు చాలా మందికి డౌట్, అదే క్వశ్చన్ మార్క్, అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది రెండు ఇప్పుడు జనాల దగ్గర ఇప్పుడు అదే వచ్చిన కస్టమర్లు కానీ వాళ్ళు కానీ ఏమనుకుంటుంటారు, ఏంటి అది? బయట పీపుల్స్ ఏమంటారు అంటే, మీ సార్ కామెంట్స్ ఎందుకు ఆపుకున్నాడు వాడికి ఫస్ట్ క్వశ్చన్ మమ్మల్ని. తర్వాత ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయో నేను వచ్చేసిన తర్వాత డిలీట్ అయినాయి. నేను ఉన్నప్పుడు డిలీట్ అవ్వలేదు. నేను వచ్చిన తర్వాత కూడా వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు ఆ వీడియోస్ చాలా వాల్యుబుల్ వీడియోస్ అవి. ఎందుకంటే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాలాంటి యంగ్స్టారో లేకపోతే నా సపోర్ట్ తీసుకుని ఇంకో యంగ్స్టారో ఎవరో వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఒక 10 ఎకరాలు తీసుకుంటాడు. ఒక దాని గురించి తెలియదు, అగ్నాస్త్రం గురించి తెలియదు. ఆయన అగ్నాస్త్రం గురించి ఒక వీడియో చేశారు, లేదంటే ఇంకొక ఫార్మ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో చేశారు. ఒక ఫార్మర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎద్దుగానుగు నూనె గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు నాకు తెలియదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ వీడియో ఉంటేనే కదా వెళ్ళేది. ప్రతి వాళ్ళు ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టుకోరు కదా దాన్ని. ఆ వీడియో లేదు. ఇప్పుడు అది ఏమైతే మెసేజ్ లేనట్టే కదా. ఇంకా అలా ఫాలో అయ్యే వీడియోస్ చాలా డిలీట్ అయిపోయినాయి. నేను ఆయన డిలీట్ చేశారు. ఆయన దగ్గర ఉంటది, మన దగ్గర ఉండదు కదా డిలీట్ చేయడానికి. లేదండి, ఇప్పుడు మెయింటైన్ చేసేది అయితే మరి ఆయనే చేసుకుంటున్నారు. అంతకు ముందు అయితే మేమే చేసేదాన్ని. ఆయన మొత్తం మీరే హ్యాండిల్, మొత్తం ఇన్స్టా హ్యాండిల్ కూడా మీరే? లేదు, ఇన్స్టా హ్యాండిల్ మేము తీసుకోలేదు. అంటే మా వేరే పర్సన్కి ఇచ్చారు, నా వల్ల అవదన్నాను. ఫామ్లో ఉండేవి అది లైక్ మీ అక్కడ ఇంజాపూర్ ఫార్మ్స్లో ఉండేవి ఏమైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఉంటాయా? ఉంటాయి. అవి ఆర్గానిక్ అంటే కంపెనీ నుంచి వచ్చింది చేపలు. అవి కంపెనీ చేపలు ఏ ఫార్మ్స్ లేకపోతే కొన్ని ఏమైనా ఐటమ్స్ కానీ పండినవి కానీ లేకపోతే ఏమైనా ఇంటికి తీసుకెళ్ళండి తినండి అని ఎప్పుడు ఇచ్చారు? లేదు సార్, లేదు. ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు అక్కడ నేను ఒక నార్మల్గా పుచ్చకాయ కొయ్యమన్నాడు ఆయన, ఒక బొబ్బాస్కాయ కొయ్యమంటాడు నన్ను. అది కట్ చేసిమంటారు తినడానికి, కట్ చేస్తాం. మా ఇంట్లో భోజనం వండమని చెప్తారు, ఆయనే వండుతారు, మా మమ్మీ తింటారు. ఏమున్నా సరే బాగానే షేర్ చేసుకునే అతను. ఓ రోజు పుచ్చకాయ తిన్నారంట. ఆ రోజు ఏదైతే నా దగ్గర డిస్కషన్ 3 hours నడిపినాను, అందులో నేను పుచ్చకాయ సగం తిన్నాను, కనవ పుచ్చకాయ సగం నాకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందని అడిగారు ఆయన. ఆ సమాధానం అసలు ఏం చెప్పగలుగుతాం మేము? అసలు మీరు తిన్నారా? మేమే తిన్నాం. దానికి సారీ కూడా చెప్పాను నేను. ఇంకా ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు అక్కడ, స్టాఫ్కు 2 ముక్కలు అదంతా ఇంత ఉంది, దాన్ని సగం చేసి ఆయనకి సగం ఇచ్చి కనవ సగం ఎంతమంది తింటుందండి? అక్కడ స్టాఫ్ ఒకడు ఉండే, మేము ఇద్దరు తినేసినాం. కనవ సగం ఏం ఇస్తాం, ఇలా పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం, అదేమన్నా అవార్డు ఆయనకి నీకు. ఆయన ఆ పుచ్చకాయ సగం ఏమైందని అడుగుతాడు క్వశ్చన్ ఆ రోజు. ఆయన మరి తెలియక అడిగాడో తెలిసి అడిగాడో, బయటికి పంపడానికి కారణం ఏం తెలియజేసిండో తెలీదు, ఎందుకు చేసారో తెలియదు, ఇలాంటి చేసారు. ఆయన చూసినప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది, చిన్నపిల్లల బిహేవియర్ లాగా మెచ్యూరిటీ ఉంది అనిపిస్తుంది, లేకపోతే చిన్నపిల్లల బిహేవియర్ ఏం తెలియక ఏది పడితే చేస్తూ ఉంటాడు అనిపించింది ఆయనకి? ఆయన మాట్లాడినప్పుడు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన విధానం కానీ, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసేది అయితే నాకు కనిపించలేదు సార్. ఏదో చేసేసాం, ఏదో పెడతాం, చేసేదో డబ్బు వస్తుంది. ఉన్నారు కదా జనం, కొనుక్కుంటారు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనం ఏది చెప్తే కొనుక్కుంటారు. జనాలు గొర్రెలే అంతే. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఇంకా అదే అనుకోవాలి. ఇంకా నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను దాన్ని, ఇంకా గొర్రెలనే అనుకోవాలి, ఇంకా గొర్రెలే అంతే. మరి
ఈయన గుర్రెలు చేస్తున్న ఈయన ఏమనాలి? అదే మరి ఇంకా సమాజానికి తెలియలేదు, నాకు తెలియదు. అది నీకేమనిపిస్తుంది అది? అదే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజానికి వాల్యూ లేదనిపిస్తుంది ఈరోజు. ఇప్పుడు ఏమైతుందంటే నిజంగా పండించే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. వీళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఒక మంచి స్టోర్లో పెట్టి ఒక పక్కన అమ్మాయిని పెట్టుకుని వీడియో చేసేస్తే అమ్మాయిని చూసుకుని కొంటున్నారో తెలియట్లేదు, ఈయన మాటలు చూసుకుంటున్నారో తెలియట్లేదు. ఫస్ట్ లాజిక్ ఎక్కడంటే ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయిని చూసుకుంటున్నారా వెజిటేబుల్స్, లేకపోతే ఈయన్ని చూసుకుంటున్నారా అనేదే కొద్దిగా డౌట్ ఉండిపోయింది నాకు ఎప్పటి నుంచో.